జగన్ వ్యాఖ్యలపై స్పందించిన సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న, పోలీసు యూనిఫామ్ మేం కష్టపడి సాధించాం. మేం తప్పు చేస్తే రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. మేం ఎవరికీ అనుకూలంగా పనిచేయలేదు. ఎస్పీ రత్న, జగన్ పర్యటనకు నిబంధనల ప్రకారం భద్రత కల్పించాం. 2 ఎస్పీలతో బందోబస్తు నిర్వహించాం. కొందరు కవ్వించినా పోలీసులు సంయమనం కోల్పోలేదు. హెలీప్యాడ్ పై ఎవరూ రాళ్లు కర్రలు వేయలేరు. మజ్జిగ లింగమయ్య అనే వ్యక్తి యొక్క మర్డర్ జరిగిన నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కావడం వలన ఎక్స్-సీఎం గారు ఈరోజు ప్రత్యేకంగా వారిని కుటుంబాన్ని విజిట్ చేసి వారితో మాట్లాడి కన్సల్ట్ చేయడం కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాం ప్రకారం పోలీసు బందోబస్తును నిబంధనల ప్రకారం Z+ కేటగిరీ అవ్వటం వలన పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. 2 అడిషనల్ ఎస్పీలు, ఇంకా డిఎస్పీస్, ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్, పీసీస్, హెడ్ కానిస్టేబుల్స్, ఏపీఎస్పీ ప్లాటూన్స్ మొత్తం కలిపి 1100 మంది వరకు కోర్సుని పెట్టడం జరిగింది. అలాగే దీన్ని డిఐజీ స్థాయి ఆఫీసర్ కూడా మానిటర్ చేయడం జరిగింది. 2 ఎస్పీలు, అనంతపూర్ ఎస్పీ అండ్ సత్యసాయి ఎస్పీ ఆధ్వర్యంలో ఈ బందోబస్తుని కండక్ట్ చేయడం జరిగింది. ఈ గ్రామం చాలా చిన్న గ్రామం అవ్వడము, తర్వాత గ్రామానికి వెళ్ళేటువంటి రూట్లు చాలా చిన్నగా ఉండటం, నేరోగా ఉండటం కారణంగా ఎక్కువ మందిని తరలించవద్దని చెప్పి అది నాయకులకి ప్రత్యేకంగా ఫోన్లో చెప్పడం జరిగింది. అలాగే నిన్న ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఏమైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరిగితే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు పబ్లిక్ చాలా ఎక్కువ మొత్తంలో తరలించడం, ఎన్ఎస్ గేట్ నుంచి వాళ్ళు పంపించే క్రమంలో 2 ఫ్యాక్షన్ విలేజ్ల మధ్యలో ఉండడం, గుట్టి మధ్య అండ్ హరిపురం అనే విలేజెస్, ఆ విలేజ్ దగ్గర కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు పెట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ సో మెనీ వెహికల్స్, పబ్లిక్ అందరూ కూడా హెలీప్యాడ్ వద్దకు రష్ అవ్వడం జరిగింది. ఈ నాయకులకి చెప్పినప్పటికీ పబ్లిక్ని ఎక్కువగా తరలించడం జరిగింది. హెలీప్యాడ్ చుట్టుపక్కల కూడా పూర్తి స్థాయిలో బార్కేడింగ్ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే హెలీప్యాడ్ దగ్గర ఏర్పాట్లు మొదలుపెట్టారో వెంటనే డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ టీమ్, తర్వాత ఒక గార్డ్, ఏఆర్ గార్డు, లైటింగ్, తర్వాత సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి పుట్టపర్తి ఎస్డిపిఓని ఆయన టీంని హెలీప్యాడ్కి ఇన్ఛార్జిగా పెట్టడంతో ఆయన నిన్న సాయంత్రం కూడా విజిట్ చేసి అక్కడ బార్కేడింగ్ ఇంకా పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు కూడా తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో మార్నింగ్ 7 o'clock నుంచి కూడా ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అందరూ కూడా 6 గంటలకే రోడ్డు పాయింట్స్లోకి వచ్చారు. హెలీప్యాడ్లో 7 గంటలకే ఫోర్స్ని పెట్టడం జరిగింది. ఒక హెలీప్యాడ్కి సుమారు 150 మందిని పోస్ట్ చేసాం. తర్వాత మళ్ళీ అడిషనల్గా ఫోర్స్ని కూడా ఎక్కువ మంది పబ్లిక్ని ఇక్కడ గ్యాదర్ చేస్తున్నారనే సమాచారంతో అడిషనల్గా ఫోర్స్ని పంపించి సుమారు 250 మంది వరకు ఫోర్స్ని హెలీప్యాడ్కి ఎక్కువగా పంపించడం జరిగింది. ఈ క్రమంలో వివిఐపి గారు వచ్చేటప్పుడు హెలీప్యాడ్ ల్యాండ్ అయ్యే వరకు కూడా పబ్లిక్ కొంచెం దూరంగా ఉండటం జరిగింది. బారికేడ్స్ పెట్టాము, అట్లాగే రోప్ పార్టీస్ కూడా పెట్టడం జరిగింది. ఎప్పుడైతే చాపర్ ల్యాండ్ అయిందో వెంటనే హెలీప్యాడ్ దగ్గరికి పబ్లిక్ ఎక్కువగా రష్ అవడం, బారికేడ్లు వాటిని తోసేయడం, తర్వాత రోప్ను కూడా తోసేసుకుంటూ రావడం, ఇవన్నీ కూడా డ్రోన్లో ప్లస్ సీసీ కెమెరాల్లో విజువల్స్లో రికార్డ్ అయింది. ఇది చేయడం జరిగింది. కొంతమంది పబ్లిక్ ఎక్కువగా రష్ అవ్వడం జరిగింది చాపర్ దగ్గరికి. ఏపీ గారు చాపర్ నుండి బయటికి రావడం, ఆయన్ను సేఫ్టీగా స్పెషల్ పార్టీస్ని పెట్టి, రోప్ పార్టీస్ని పెట్టి వెహికల్లో తీసుకొని కాన్వాయ్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. ఈ కాన్వాయ్ సుమారు విలేజ్కి వెళ్ళడానికి దగ్గర 40 minutes పట్టింది. దారిలో కూడా అనేక మంది కార్యకర్తలు, ఎంత చిన్న గ్రామం అయినప్పటికీ వేల సంఖ్యలో రావడం జరిగింది. సుమారు 2000 మంది వరకు ఇంటి దగ్గర గ్యాదర్ అవ్వడం జరిగింది. ఆ ఇంటి దగ్గర కూడా చాలా తక్కువ ప్లేస్లో చాలా రష్గా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళని వివిఐపి గారిని చాలా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్తో తీసుకెళ్ళడం, ఆయన అక్కడ దర్శించడం, వాళ్ళతో మాట్లాడడం, తర్వాత ప్రెస్ మీట్ కూడా అక్కడే పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో పలు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మా ఇన్వెస్టిగేషన్ గురించి కూడా పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్లో పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా మొదటి నుంచి పనిచేసాం. ఎవరైతే ఇమీడియట్ అంటే చనిపోయినటువంటి వ్యక్తికి మెయిన్ ఎవరైతే విట్నెస్ అంటే ఆయన భార్యనే ఉంటారు కాబట్టి ఆ భార్య దగ్గరే ఇంటికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. అక్కడే ఆమె ఎడ్యుకేటెడ్ కాకపోవడం వల్ల వేలిముద్రలు తీసుకొని ఆమెతో మాట్లాడి దాన్ని రికార్డ్ చేసి స్టేట్మెంట్ ప్రకారం, కంప్లైంట్ ప్రకారం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వితిన్ 24 hours యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఫినరల్ అయిపోయిన తర్వాత కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఊర్లో ఇంకా పికెట్లు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నాయి.
అలాగే 48 అవర్స్లో అక్యూజ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో పోలీసు నిష్పక్షపాతంగా పనిచేయడం జరిగింది. ఈరోజు బందోబస్తుకు సంబంధించి కూడా పూర్తి ఏర్పాట్లు అన్నీ చేసి క్రమంలో ఈ చాపర్కు సంబంధించిన పైలట్ ఎవరైతే ఇన్ఛార్జ్ హెలిప్యాడ్ ఉన్నారో డిఎస్పీ పుట్టపర్తితో నాకు కొంతమంది ఎవరో దీన్ని డోర్ లాగారు కాబట్టి డోర్కి కొంచెం డ్యామేజ్ వచ్చింది, సో నేను ఇప్పుడు వివిఐపిని తీసుకెళ్ళలేదని చెప్పడం జరిగింది. అయితే అప్పటికే మాకు కొంత ఇన్ఫర్మేషన్ అంటే స్పెషల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇన్పుట్స్ ఉన్నాయి. ఈ చాపరు అంటే కొంచెం చాపర్ మీద ఏదో ఒక టెక్నికల్ రీజన్స్తో రోడ్లో కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు రోడ్ సేఫ్టీ కూడా వేసుకోమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉండటంతో ఆల్రెడీ రోడ్డు పరంగా వెళ్ళడానికి కూడా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది ముందస్తుగానే. సో ఇవన్నీ కూడా ఈ జరుగుతున్న క్రమంలో ఈ వివిఐపి రోడ్డు ద్వారా వెళ్ళడం జరిగింది. ఈ పైలట్ ఎవరైతే ఉన్నారో అతను దీన్ని తీసుకెళ్ళడం సేఫ్టీ కాదు, నేను ఒక్కడనే తీసుకెళ్ళాలని చెప్పి అతను 2 o'clock ఆ టైంలో ఆఫ్టర్ డిపార్చర్ ఆఫ్ వివిఐపి అతను కూడా చాపర్ని తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు డ్యామేజ్ కనుక ఉంటే చాపర్ని కెప్టెన్ తీసుకెళ్ళడానికి లేదు, బట్ హీ హాజ్ టేకెన్ దట్ చాపర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ స్టోన్ అతనితో కూడా మాట్లాడడం జరిగింది, కెప్టెన్తో కూడా. అతను చెప్పిన ప్రకారం ఎక్కడ కూడా స్టోన్ వేయడం కానీ కర్రలు వేయడం కానీ జరగలేదు, పబ్లిక్ డోర్ లాగారని చెప్పి అతను చెప్తున్నాడు. దీన్ని ఇంకా CCTV ఫుటేజ్లు ఇంకా డ్రోన్ కెమెరాస్తో పూర్తి స్థాయిలో చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇది ఒకవేళ ప్రీ ప్లాన్డా లేకపోతే ఎలా జరిగిందనేది కూడా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తాము. అట్లాగే ఎనీహో CC కెమెరాస్ 2 days ముందు నుంచి అక్కడ పెట్టాం కాబట్టి వాటి ద్వారా కూడా సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఎటువంటి బాడీలు అతనికి జరగకుండా, ఎటువంటి డ్యామేజ్ జరగకుండా వివిఐపిని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్లో జిల్లా నుంచి దాటించి పంపించడం జరిగింది. అలాగే ఎక్కడా కూడా గొడవలు లేకుండా, ఎవరు కూడా అటాక్స్ చేసుకోకుండా, ఈవెన్ ఫ్యాక్షన్ విలేజెస్ ఉన్నప్పటికీ 65 kilometers స్ట్రెచ్ ఉన్నటువంటి ఈ దారిలో ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిఐపిని బాగేపల్లి టోల్ గేట్ వరకు పంపించడం జరిగింది. ఇంత చేసినప్పటికీ దీనిపైన సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ సరిగ్గా చేయలేదని చెప్పి ఒక స్టేట్మెంట్ రావడంతో ఈరోజు ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. వారికి స్థాయిలోనే బందోబస్తు ఏర్పాటు చేసాం. ఎక్కడ ఎటువంటి Z+ కేటగిరీకి ఏమైతే నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా పాటించడం జరిగింది. పోలీసు పూర్తి స్థాయిలో చాలా కష్టపడి, చాలా సంయమనంతో, చాలా ఓపికగా, కొంతమంది ఫెరోషియస్గా ఉన్నప్పటికీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా, స్లోగన్స్ చేసినా, షౌట్ చేసినా వీటన్నిటిని కూడా మేనేజ్ చేసుకుంటూ ఆపోజిట్ పార్టీల నుంచి కూడా ఎటువంటి అపోజిషన్ కూడా లేకుండా అందరికీ నచ్చజెప్పి ఊర్లలో కూడా అందరితో నిఘా ఏర్పాటు చేసి సంయమనంతో పోలీసు పనిచేసి చాలా కష్టపడి ఈ బందోబస్తు చేయడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ విధంగా కామెంట్ చేయడం అనేది సమర్థనీయం కాదు, సమంజసం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. పంపిస్తున్న సమయంలో 1-2 పోలీసులు కూడా గాయాలయ్యారు, అది వాస్తవం గాయపరిచారని అక్కడ సమాచారం. 1-2 పోలీసులే కాదు, ఈవెన్ ఇంటి దగ్గర కూడా తొక్కిసలాట, ఇంటి దగ్గర కూడా తోసేయడం, కొంత పోలీసు మీద రోప్ పార్టీస్ మీద ప్రెజర్ తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలో కొంతమంది పోలీసులకి అంటే కనిపించకుండా వీపు పైన అట్లా వాళ్ళకి గాయాలైనాయి. అలాగే ఈ హెలిప్యాడ్ దగ్గర కూడా పబ్లిక్ రోప్ పార్టీస్ని తోసుకుని వచ్చే క్రమంలో ఆఫీసర్స్ని క్యాప్ ఊడి కింద పడిపోవడం, వాళ్ళ బూట్ కాళ్ళ మీద తొక్కడం ఇలాంటివి కూడా జరిగినాయి. సో ఇవన్నీ కూడా ఆఫీసర్స్ నుంచి ఇప్పుడు స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకుని యాజ్ పర్ నిబంధనల ప్రకారం ప్రొసీడ్ అవుతుంది. అక్కడ మీ డ్రోన్ ఉంది, అక్కడ డ్రోన్ అయితే ఉంది క్లియర్ గా. అక్కడ ఎవరు వాళ్ళ మీద చేసుకున్నది కంపల్సరీ చేయి చేసుకోవటమా లేక తోసేయటమా అనేది మనం క్లియర్ గా పరిశీలించి తీసుకోవాలి. అది కూడా ఇప్పుడు వీడియో ఫుటేజ్ వెరిఫై చేస్తున్నాం. అన్ని క్లోజ్ అంటే వ్యూలో, అంటే ఇప్పుడు డ్రోన్ అంటే పైనుండి తీయటం వలన అది క్లోజ్ గా లేకపోవడం వలన సీసీ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా ఇంటి దగ్గర సీసీ కెమెరాస్ ఉన్నాయి, అలాగే హెలిప్యాడ్ దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఈ రెండింటిలో క్లోజ్ గా తీసుకొని ఆ వీడియో క్లిప్స్ అన్ని కలెక్ట్ చేస్తాము. చేసి దాని ప్రకారం విచారణ చేపట్టడం జరుగుతుంది. ఓకే మేడం, జగన్ గారు ప్రెస్ మీట్ లో ఉన్నారు, అంటే టీడీపీకి అనుకూలంగా కానిస్టేబుల్ పోలీసులు ఎవరైనా ఉంటే బట్టలు ఇప్పించి నిలబెడతానన్నారు, దాని మీద అది ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తున్నామండి. మేము పోలీస్ యూనిఫామ్ కష్టపడి చదువుకుని వేసుకున్నటువంటి యూనిఫామ్ ఇది ఎవరో ఇచ్చింది కాదు. ఒకవేళ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా పని చేస్తే సర్వీస్ రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఈ కామెంట్స్కి నేనేం స్పందించను. బట్ we are nowhere related to these comments, but we have done our job. ఇంపార్షియల్గా చేస్తున్నాము, సిన్సియర్గా కూడా పనిచేస్తున్నాం.